అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎవరికైతే పెన్షన్ అందలేదో సో, వారికి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను పెన్షన్‌లు పెంచి అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, వారందరికీ కూడా ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. మనకి రాష్ట్ర ప్రభుత్వమే అయితే. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులు అలాగే మనకి పెన్షన్‌దారులందరూ చూస్తున్నారు. సో, వారందరికి ఉపయోగపడేలా ఎప్పుడు విడుదల చేస్తుందనే దానిపై ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త చెప్పబోతుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకి పెన్షన్‌దారులందరికీ కూడా మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచి అందించేందుకు సిద్ధమవుతుందనమాట. ఇక్కడ రూ. 2000 తీసుకుంటున్న వారికి, అలాగే రూ. 3000 తీసుకుంటున్న వారికి పెన్షన్ అనేది పెంచబోతుందండి. అయితే ఇక్కడ ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందనమాట. అయితే ఈ యొక్క రూ. 2000 సంబంధించి గాను మనకి 4000 వరకు కూడా పెంచబోతుందండి. రూ. 3000 సంబంధించి గాను 6000 వరకు కూడాని. అయితే ఈ యొక్క రూ. 2000 సంబంధించి కానీ చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతులు, ఒంటరిమహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 4000 వరకు కూడా, రూ. 3000 దివ్యాంగులపై తీసుకుంటున్న వారికి 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను నిర్ణయం తీసుకొని మనకు నిధులనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికార ప్రకటన అయితే ఇవ్వనుందనమాట. ఎప్పుడు విడుదల చేస్తామని చెప్పేసి. ఎప్పుడు దీనిపై వచ్చిన లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.